అంధకార గుహలో జరిగిన సాహసం తర్వాత గగన రక్షకులు తార, వజ్రపక్ష, జ్ఞానజిత్ ఒక వింత శిలాఫలకాన్ని తీసుకుని గగన నగరానికి తిరిగి వచ్చారు. ఆ రాత్రి గగన నగరం మీద మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి. జలపాతాల శబ్దం కూడా నెమ్మదిగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా వినిపిస్తుంది. గరుడేష్ రాజమందిరం మధ్యలో బంగారు దీపాల వెలుగులో ఒక పెద్ద రాతి పలక, అదే విపత్తును సూచించే శిలాఫలకం. రాయిపై చిన్న చిన్న సంకేతాలు. అవి చూసే కొద్దీ గుండెల్లో ఒక చిన్న టెన్షన్ పుడుతుంది. గరుడేష్, తారా, ఇదేనా మీరు అంధకార గుహలో కనుగొన్న శిలాఫలకం? తారా, అవును మహారాజా. మొదట చూస్తే సాధారణ రాయిలానే ఉంటుంది, కానీ దగ్గరకు వస్తే బాగా హెవీగా అనిపిస్తుంది. అందులో ఏదో బరువు దాగి ఉన్నట్టుంది. జ్ఞానజిత్, పురాతన గ్రంథాల్లో దీని గురించి ఒక లైన్ ఉంది రాజా. విపత్తును సూచించే శిలాఫలకం భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను సింబల్ రూపంలో మనకు ముందే చూపిస్తుంది, కానీ సూటిగా కాదు, పజిల్లా, సంకేతంలా. వజ్రపక్ష, అంటే ఇది ప్లాన్ గా డేంజర్ వస్తుంది, జాగ్రత్త అని చెప్పదన్నమాట. ముందు మనల్ని పజిల్ సాల్వ్ చేయమని టీజ్ చేస్తుందా? తారా, బాగా పక్కన పెట్టు వజ్రపక్ష. మన గగన నగరానికి ప్రమాదం వస్తే ముందే తెలుసుకోవాలి కదా. తారా ఆ మాటలు అనగానే శిలాఫలకంపై ఉన్న ఒక మూల చిహ్నం మెల్లగా వెలిగింది. ఎవరో నేనిక్కడున్నా, ఇదే మొదటి క్లూ అని చెప్పినట్టుగా. ఎడమ పైన ఉన్న చిన్న వలయం లోపలి గాలి తిరిగినట్టు ఒక గుర్తు మెరిసింది. దాని చుట్టూ చిన్న చుక్కలలాగా బొట్లు. జ్ఞానజిత్, ఇదే గర్జించే గాలి గుర్తు. మనం పాత కథల్లో విన్న ఆలపించే మేఘాల గుడి గుర్తుందా? మేఘాలతో మాట్లాడే ప్రాచీన మందిరం తుఫాన్ల గురించి ముందుగానే హెచ్చరిస్తుందట. ఈ చిహ్నం ఆ ప్రదేశాన్ని సూచిస్తుంది. తారా, అంటే మన మొదటి పజిల్ అక్కడే ఉంటుందా? గరుడేష్, గగన రక్షకులు, మీరు అక్కడికి వెళ్ళాలి. ఈ శిలాఫలకం మొదటి సంకేతం ఏం చెబుతుందో తెలుసుకోండి. మన రాజ్యానికి ఏ ముప్పు రాబోతుందో ముందే అర్థం చేసుకుందాం. వజ్రపక్ష, అయితే గగన రక్షకుల తొలి పజిల్ యాత్ర స్టార్ట్ అయినట్టుంది. మేఘాల మధ్య తేలియాడే వంతెనపై నుంచి తార ముందుగా ఎగురుతుంది. వజ్రపక్ష దానికంటే వేగంగా ఎగరలేను అన్నట్టు తచ్చాడుతున్నాడు. జ్ఞానజిత్ శాంతంగా వారిని ఫాలో అవుతున్నాడు. కొద్దిసేపటికి గాలిలో మేఘాలతో రంగులు వేసినట్టు ఒక చిన్న ద్వీపం కనిపించింది. దాని మీద మేఘాల ఆకారాలతో చెక్కిన స్తంభాలు, ఓడలు. అదే ఆలపించే మేఘాల గుడి. తారా, ఓ, గాలి ఎలా పాట పాడుతున్నట్టుంది, వినిపిస్తుందా? ఆమె మందిరం మధ్యకు వెళ్లి దీపాల దగ్గర ఆగింది. గోడల మీద ఉన్న మేఘాల చెక్కు ఆకారాలు ఆ చిన్న గాలి శబ్దానికి తట్టుకుంటున్నట్టు కంపించాయి. తారా, ఓ ఆలపించే మేఘాల గుడిదేవుడా, ఈ శిలాఫలకం చూపిస్తున్న తుఫాను ఏమిటి? మన గగన నగరానికి ఏ ప్రమాదం రాబోతుంది? కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత గడగడలాడే గాలి శబ్దం కూడా మాటలుగా మారింది. గాలి స్వరం, తుఫాను వస్తోంది, కానీ అది గగన నగరం నుంచి మొదలు కాదు. మాయాదీవుల దిశలో నీరు పైకి ఎగిరే చోట మొదటి విపత్తు మేల్కొంటుంది. వజ్రపక్ష, నీరు పైకి ఎగిరే చోట అంటే అప్ సైడ్ డౌన్ వాటర్ ఫాల్ లాగా ఉన్న ప్లేసా? జ్ఞానజిత్, అది స్టోరేజ్ లో ఉన్న జ్వలించే జలపాతం. నీరు కిందికి కాకుండా పైకి ఎగిరే మాయా జలపాతం. అదే మన రెండో సంకేతం చూపించే ప్రదేశం అయి ఉంటుంది. ఇలా చూస్తే శిలాఫలకం చెప్పిన తుఫాను మాయాదేవుల దగ్గర ప్రారంభమై తర్వాత ఇక్కడికి వస్తుందని అర్థం. తారా, అంటే మనకు నెక్స్ట్ స్టాప్ ఆ జ్వలించే జలపాతమా? మూగిన గాలి మళ్ళీ మెల్లిగా ఊపిరి తీసుకున్నట్టు మందిరం నెమ్మదిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. మొదటి క్లూ పూర్తి. మిగిలిన పజిల్ ముందుంది. తిరిగి గగన నగరానికి వచ్చిన గగన రక్షకులు శిలాఫలకం మీద రెండో చిహ్నం ఇప్పటికే వెలుగుతోందని గమనించారు. ఇది జలపాతంలా ఆకారం, కానీ నీరు కిందికి కాకుండా పైకి ఎగిరిపోతుంది. నీటి చుక్కలు చుట్టూ చిన్న ప్రకాశించిన బొట్లు. తారా, ఇది మన గగన నగరపు జలపాతంలా లేదు, ఇది చాలా వింతగా ఉంది. జ్ఞానజిత్, ఇదే జ్వలించే జలపాతం సంకేతం. పాత లెజెండ్స్ ప్రకారం
అది మాయాదేవుల దగ్గర ఉంటుంది. నీటి బొట్లు వెలుగులా మారి ఏది నిజం ఏది అబద్ధం చూపించే శక్తి ఉంటుందట. వజ్రపక్ష. అంటే మనం మాయాదేవి దగ్గరికే వెళ్ళబోతున్నామా? గరుడేష్. ఆ దారి ప్రమాదకరమైతే కూడా మనకు చాయిస్ లేదు. ప్రమాదం ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవాలి అంటే మాయాదేవి దిశగా వెళ్లాల్సిందే. గగన రక్షకులు 2వ సంకేతం కోసం బయలుదేరండి. మేఘల లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఆకాశ రంగు కూడా మారుతుంది. తెల్లని మబ్బులు, నీలి మబ్బులు, మధ్యలో ఒక చోట గోధుమ రంగు మబ్బుల గుండ్రటి వలయం. దాని అంచున ఒక వింత జలపాతం కనిపించింది. నీటి బొట్లు కిందికి కురవకుండా పైకి ఎగిరిపోతున్నాయి. ప్రతి నీటి చుక్కలో ఒక చిన్న వెలుగు మెరుస్తోంది. తార. ఇదేనా జ్వలించే జలపాతం? వజ్రపక్ష. చూడడానికి ఎంత బాగుందో. కాసేపు ఇగ్లూలా క్లిక్ చేసుకోవాలి అంట. కెమెరా ఉండాలి. జ్ఞానజిత్. దాంతో పిక్చర్స్ కాకుండా ఆన్సర్స్ క్యాప్చర్ చేయాలి. వజ్రపక్ష గమనించు, నీటి బొట్లలో ఏమో కనిపిస్తుంది. తార దగ్గరకు వెళ్లి చుక్కలను గమనించింది. చుక్కల్లో చిన్న చిన్న దృశ్యాలు. గగన నగరం మీద గాలి తుఫాను, కింద మాయాదీవుల్లాంటి చీకటి దీవి. ఆ దీవి మధ్యలో ఒక పగిలిన శిలాఫలకం, దాని దగ్గర నిలబడి ఉన్న వింత నీడ. తార మెల్లిగా, ఈ నీటిలో కనిపిస్తున్నది మన భవిష్యత్తా? జ్ఞానజిత్. ఇది భయాల్ని అవకాశాలని రెండింటినీ చూపిస్తుంది. ఏది నిజమో తెలుసుకోవాలంటే నువ్వు ఒక ప్రశ్న అడగాలి తారా. మన గగన నగరానికి వచ్చే పెద్ద ముప్పు ఎక్కడ మొదలవుతుంది అని అడుగు. తార తన గుండె కొట్టుకుంటున్న శబ్దాన్ని కూడా వింటూ కళ్ళు మూసుకొని జలపాతం ముందు నిలబడి, తారా. ఓ జ్వలించే జలపాతమా, మన గగన నగరానికి నిజంగా ఏ ముప్పు రాబోతోంది? అది ఎక్కడ మొదలవుతుంది చూపు? నీటి బొట్లు ఒక్కసారిగా వేగంగా తిరగసాగాయి. అన్నీ కలిసి ఒక పెద్ద చిత్రంలా మారాయి. అందులో ఒక దీవి కనిపించింది. అది ఆకాశ మధ్యలో ఒంటరిగా తేలుతోంది. దీవి చుట్టూ మాయా మేఘాలు, జలపాతాలు పైకి ఎగిరిపోతున్నాయి. దీవి మధ్యలో అర్ధంగా మబ్బుల్లో దాగి ఉన్న ఒక రూపం. స్త్రీలా, నీడలా, మాయలా, మెరిసే కళ్ళు, ఆడుతున్న చిరునవ్వు. వజ్రపక్ష. అది మాయాదేవా, మాయాదేవా లేక మాయాదేవా? జ్ఞానజిత్. కథల్లో మాయాదేవి అనే మన ముగ్గురి మధ్య ఉన్న నమ్మకం, ఐక్యత గురించి. శిలాఫలకం ఇలా చెబుతున్నట్టుంది. ప్రమాదాన్ని అడ్డుకునేది పజిల్ కాదు, మీ ముగ్గురి మధ్య ఉన్న విశ్వాసం. ఆ మాటలతోనే గదంతా ఒక తెల్లటి వెలుగు నింపేసింది.
తారా, వజ్రపక్ష, జ్ఞానజిత్ కొన్ని క్షణాలు ఏమీ కనిపించకపోయినా మరికొద్దిసేపటికి మళ్లీ తమ స్థానంలోనే నిలబడిపోయారు. శిలాఫలకం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. కాని దాని మీద ఉన్న 4 చిహ్నాలు తుఫాను, జ్వలించే జలపాతం, పడిపోయే నక్షత్రం, గుండె అన్ని కలిసి ఒక కొత్త మ్యాప్ లాగా మారిపోయాయి. జ్ఞానజిత్, చూడండి, ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇది కంప్లీట్ పాఠం చూపిస్తుంది. ఇది మాయాదేవి మ్యాప్. తుఫాన్లో మేఘాల వలయం, జ్వలించే జలపాతం, పడిపోయే నక్షత్రం, మధ్యలో చిన్న బిందువు, అదే మాయాదేవి. తారా, అంటే మన తదుపరి అడుగు నేరుగా మాయాదేవి వైపు. గగన రక్షకులు ఈ మ్యాప్ ను అర్థం చేసుకుంటుండగా దూరంగా ఒక చీకటి కోట మీద తిమిరక దాన్ని చీకటి అద్దం ద్వారా చూస్తుంది. అద్దంలో గగన నగరం, శిలాఫలకం వెలుగు, మాయాదేవి మ్యాప్ అన్ని చిక్కులను కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి. తిమిరిక, ఆహా, అవసరమన్న పనిని మన కోసం వాళ్లే చేసి పెట్టారు. శిలాఫలకం పజిల్ ఛేదించేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మాయాదేవికి ముందు మనమే చేరాలి. మాయలతో నిండిన దేవి, అక్కడ రాజ్యం ఎవరిది? వచ్చేదాకా నాకేదైనా ప్లాన్ చేస్తాను. ఇదంతా తెలియకుండా గగన రక్షకులు పని మీదే దృష్టి పెట్టారు. తారా ఆకాశపు అంచు వైపు చూసింది. దూరంగా ఒక చిన్న దీవి ఆకారం కనిపించింది. దాని చుట్టూ వెలుగులు, మేఘాల వలయాలు. కొంచెం కొంచెంగా అది స్పష్టంగా కనిపిస్తుంది. తారా, అదేనా మాయాదేవి? జ్ఞానజిత్, శిలాఫలకం చెప్పిన దారి అది. వజ్రపక్ష, అయితే నెక్స్ట్ మిషన్ డిసైడెడ్. గగన రక్షకుల తదుపరి సాహసం మాయాదేవిలో. గగన రక్షకులు మాయాదేవిని చూసి నిలబడి ఉన్నారు. వారి ముందు మాయలతో నిండిన ఒక కొత్త ప్రపంచం. వారి వెనుక వారిపై నమ్మకంతో చూస్తున్న గగన నగరం. విపత్తును సూచించే శిలాఫలకం తన పని చేసింది. ప్రమాదాన్ని హెచ్చరించింది. ఇప్పటి నుంచి నిజమైన పరీక్ష గగన రక్షకులదే. మాయాదేవికి ముందు ఎవరు చేరతారు? తారా వాళ్ళ, తిమిరిక వాళ్ళ, లేక ఇంకెవరైనా? ఈ మాయాదేవిలో ప్రతి అడుగులోనూ మోసం దాగి ఉంటే వాళ్ళు బయటపడగలరా? దీన్ని తెలుసుకోవాలంటే తదుపరి భాగం మాయాదేవి పొంచి ఉన్న ప్రమాదం. సాహసం నచ్చిందా చిన్నారులు? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కి రెడీగా ఉండండి. మమ్మల్ని మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే చాలు.